హలోరికి ఫ్యామిలీ టెంపుల్ స్టైల్ పులిహోర చూసేద్దాం. ఫస్ట్ ఒక 30 మినిట్స్ చింతపండు నానబెట్టుకోండి. నెక్స్ట్ 30 మినిట్స్ అయ్యాక చింతపండుని పిసుకండి, ఫిల్టర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మెంతులు, ఆవాలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోండి. చింతపండు రసం, సాల్ట్, బెల్లం వేసుకొని మగ్గనివ్వండి. ఆలోపు బ్లెండర్ తీసుకొని దాంట్లో ఆవాలు, రెడ్ చిల్లీ, సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకున్న దాంట్లో వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న దాంట్లో వేసుకొని కలుపుకోండి. దీంట్లో ఫైనల్గా నువ్వుల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని కలుపుకోండి. కుక్ చేసుకున్న రైస్లో మిరపకాయలు, కరివేపాకు, పసుపు, సాల్ట్, ఆయిల్ వేసుకొని కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు చింతపండుది కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీస్, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఈ పోపుని కలుపుకున్న రైస్లో వేసుకొని కలుపుకోండి. టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.